నమస్కారం ఆర్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను తులసి. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రశాంతంగా ముగిసిన కానిస్టేబుల్ ఉద్యోగ రాత పరీక్ష. నిఘా నీడలో సాఫీగా పరీక్ష రాసిన అభ్యర్థులు. సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి కోసం మహాజన పాదయాత్ర చేపట్టడం జరిగింది. సిపిఎం కార్యదర్శి కురుమూర్తి. నిరుద్యోగ యువకులు నిరుత్సాహపడకుండా స్వయం ఉపాధి కోసం అన్వేషించాలి. మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్. కానిస్టేబుల్ ఉద్యోగుల తుది పరీక్ష మహబూబ్నగర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలో 15 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి పకడ్బందీగా పరీక్ష నిర్వహించారు. పరీక్ష నేపథ్యంలో 144 సెక్షన్ విధించి గట్టి భద్రత నడుమ ప్రశాంతంగా అభ్యర్థులు పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రాలను ఎస్పీ రమా రాజేశ్వరి, కలెక్టర్ పర్యవేక్షించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఈరోజు కానిస్టేబుల్ ఫైనల్ ఎగ్జామ్ నడుస్తున్నాయి. మన మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 15 సెంటర్స్ ఉన్నాయి. 15 సెంటర్లకు ఒక్కొక్క సెంటర్కు ఎస్ఐగా ఇన్ఛార్జి మరియు 5 కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్ లేదా ఏఎస్ఐ గారు ఒకరు. అదేవిధంగా మొత్తం మేము సెంటర్కు 4 రూట్లో విభజించుకొని 5 సిఐలు బందోబస్తు చేస్తున్నాం. అదేవిధంగా డిఎస్పీ సార్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ మొత్తం జిల్లాలో బందోబస్తు భారీ ఎత్తున ఏర్పాటు చేయడమైంది. ఎగ్జామ్ సెంటర్లోకి ఎవరినైనా సెల్ ఫోను మరియు వాచెస్, ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలాంటివి కూడా లోపలికి తీసుకుపోకుండా తరుగుగా చెక్ చేసి లోపల పంపిస్తున్నాం. ఈరోజు మహబూబ్నగర్లో 140 సెక్షన్ ఎగ్జామ్ సెంటర్ ఉంది కాబట్టి 144 సెక్షన్ విధించడం అయింది. అయితే దీనికి ఎంఆర్ఓ ఆదేశాల మేరకు అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ సాఫీగా జరిగి ఎలాంటి నుంచి మాస్ కాపింగ్ పాల్పడకూడగా అన్ని విధాలుగా తరుగుగా చెక్ చేస్తున్నామని పీస్ఫుల్గా జరిపోవాలని కోరుకుంటున్నాం. సిపిఎం పార్టీ మహాజన పాదయాత్రకు మద్దతుగా మహబూబ్నగర్ పట్టణంలో ఉప పాదయాత్ర చేపట్టడం జరిగింది. సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి కోసం పాదయాత్ర చేపట్టినట్లు సిపిఎం డివిజన్ కార్యదర్శి కురుమూర్తి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని సమస్యలను మహాజన పాదయాత్రను చేపట్టిన తమ్మినేని వీరభద్రం దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో చర్చించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. తెరాస ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని దుయ్యబట్టారు. పట్టణంలో దళితవాడైన పాతపాలమూరు నుండి ఉప పాదయాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరిష్కరించాలి పాతపాలమూరులో మంచినీటి సమస్యను ఇవ్వాలి. పాతపాలమూరులో దళితులకు 2 డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు ఇవ్వాలి. సామాజిక న్యాయం సమగ్రాభివృద్ధి పేరుతోటి మా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారి నాయకత్వంలో మహాజన పాదయాత్ర ఈ నెల 17 తారీఖు నాడు ఇబ్రహీంపట్నంలో బ్రహ్మాండమైన ప్రారంభం జరిగింది. ఈ ప్రారంభానికి ప్రకాష్ అంబేద్కర్ గారి మనవరు ప్రారంభం చేశారు. ఈ పాదయాత్ర దాదాపు 4000 కిలోమీటర్లు 150 రోజులు ఈ తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల్లో తిరుగుతూ మార్చి 12 నాడు హైదరాబాద్లో అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో ఈ పాదయాత్రలో వచ్చిన సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లే దానికోసం మహాజన పాదయాత్ర జరుగుతూ ఉంది. ఆ పాదయాత్రకు మద్దతుగా మహబూబ్నగర్లో ఈరోజు రేపు ఉప పాదయాత్ర ఈ మహబూబ్నగర్ పట్టణంలో ప్రజా సమస్యలు తెలుసుకునే దానికోసం ఈరోజు ఇక్కడ పాతపాలమూరులో అర్జునవాడలో ఈ పాదయాత్ర ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఈరోజు సామాజిక న్యాయానికి సంబంధించి అట్లానే సమగ్ర అభివృద్ధికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ రకరకాల మాటలు చెప్తున్న తెలంగాణ ప్రభుత్వం దళితులకు ఇచ్చిన 3 ఎకరాల భూమి కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, అట్లానే కేజీ టు పీజీ ఉచిత విద్య కానీ, అట్లానే ఈరోజు ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగం కానీ ఇట్లాంటి ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతా ఉన్నది. కాబట్టి సమగ్ర అభివృద్ధి అని ఏ లక్ష్యం కోసమైతే, సామాజిక న్యాయం అని ఏ లక్ష్యం కోసమైతే ఈ తెలంగాణ సాధించుకున్నారో అది అమలు చేయడం లేదు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీకి సంబంధించిన ఆయా సంఘాలకు సంబంధించిన నాయకులందరూ ఇప్పటికే మహబూబ్నగర్ టౌన్లో దపదపాలుగా చర్చాగోష్ఠీలు పెట్టాం. కాబట్టి మళ్ళొకసారి ఈ పాదయాత్రకు వాళ్ళు కూడా
పాల్గొని ఈ యొక్క పాదయాత్రను జయప్రదం చేయాలని ఆ సంఘాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కష్టపడి పనిచేయడానికి అంగవైకల్యం అడ్డురాదని మహబూబ్ నగర్ పట్టణంలోని సుధాకర్ అనే యువకుడు నిరూపించాడు. బీటెక్ చదివి ఉపాధి కోసం హైదరాబాద్ తరహాలో మొబైల్ టిఫిన్ సెంటర్ను ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకపోవడంతో మున్సిపల్ చైర్పర్సన్ సహకారంతో వాహనాన్ని కొనుగోలు చేశాడు. ఆదివారం నాడు మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్ మొబైల్ టిఫిన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగం రాలేదని యువకులు నిరుత్సాహపడకుండా స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించాలని ఆమె సూచించారు. ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిపోయిన సుధాకర్ నిరుత్సాహపడకుండా ఉపాధి కోసం మొబైల్ టిఫిన్ సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తాను ఉపాధి పొందుతూ నలుగురికి ఉపాధినిస్తున్న సుధాకర్ అందరికీ ఆదర్శమని కొనియాడారు. సుధాకర్ గారు స్వయం ఉపాధి కింద ఈ మొబైల్ టిఫిన్ సెంటర్ పెట్టి తనతో పాటు నలుగురికి ఉపాధి కల్పిస్తూ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేగా రేటు కానీ క్వాలిటీ కానీ తక్కువ ధరకే ప్రతి ఒక్కరికి టిఫిన్స్ వేయడానికి ముందుకొచ్చి తనతో పాటు ఒక నలుగురు బతికించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి వారు మనం ఎంకరేజ్ చేసే అవసరం ఉంది. కాబట్టి దీన్ని చూసి క్వాలిటీ బాగుంటే 10 మందికి చెప్దాం, 10 వచ్చి అందరు కూడా ఈ అవకాశాన్ని చేసుకొని కోరుకుంటున్నాను. రెడ్డి అయితే మహబూబ్నగర్లో ఉంటుంటే నేను బీటెక్ స్టూడెంట్ని. నా సడన్గా 2 ఇయర్స్ కింద నా బైక్ యాక్సిడెంట్లో నా కాలు పోతే చూసి ఏం చేసుకోలేక నేను ఈ టిఫిన్ సెంటర్ పెట్టి ఆలోచించాలని సార్ని కలిశాను, అమర్ సార్ని కలిస్తే సారు అంతా వాళ్ళు కలిసి నాకు ఒక డొనేషన్గా బండి ఇచ్చారు. ఇచ్చి హ్యాండిక్యాప్గా బతుకుదేరు కోసం నాకు ఇది ఇచ్చి నేను మామూలుగా రేట్లో 15-25 రూపీస్ అట్లా మిల్స్ పెట్టి ఒక 10-15 రూపీస్ అట్లా టిఫిన్స్ అవి పెట్టి పబ్లిక్ అందుబాటులో చేయాలని, పబ్లిక్ ఉన్న ప్లేస్లో కాకుండా కొంచెం సడన్గా బ్యాక్ సైడ్లో పెట్టుకొని నడిపించాలని నేను మేడం చెప్పారు. అన్నప్పుడు మా ఇంట్లో పరిస్థితి బాగాలేక మామూలుగా 10 రూపాయలు ఇస్తే అవే టీ తాగి నీ వాటర్ తాగి అట్లా కడుపు నింపుకునేవాని. అలా ఇప్పుడున్న స్టూడెంట్ కాకుండా తక్కువ రేట్లోనే అన్ని పెట్టాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఉపాధ్యాయుల ప్రగతి సంక్షేమం కోసం ఎన్నో సంవత్సరాల నుండి ఏపీయూటీఏ ఉపాధ్యాయుల పక్షాన పోరాడుతుందని ఏపీయూటీఏ జిల్లా అధ్యక్షుడు ఖాజా కుత్బుద్దీన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎమ్మెల్సీ టీచర్స్కి ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. బడుగు బలహీన వర్గాల నుండి పోటీ చేసే ఏ ఎమ్మెల్సీ అభ్యర్థికైనా తమ పూర్తి మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జబ్బార్, సాలం, రషీద్ తదితరులు పాల్గొన్నారు. ऑलवेज प्रोग्रेसिव उर्दू टीचर एसोसिएशन जो आज 11 बजे आरएनबी गेस्ट हाउस महबूब नगर में अपुटा का इजलास मुनक़िद हुआ, जिसके अंदर सोचा गया कि अपुटा की जो यहाँ पर शाखें हैं इसमें तब्दीली लाते हुए मुख्तलिफ मकामात पर अडाक कमेटी या कन्वीनर्स का इंतखाब किया जाए। और आज का मेन एजेंडा ये है कि एमएलसी इलेक्शन में वोटर लिस्ट में एनरोल करवाया जाए। वोटर लिस्ट में हमारे टीचर जो मुख्तलिफ मंडल्स में काम करते हैं, उर्दू टीचरों से और हमारे ऑर्गेनाइजेशन के ज़िम्मेदारों से ये ख्वाहिश की गई है कि वो उनकी रहनुमाई फरमाए और मुकम्मल तौर पर फॉर्म फिलअप करते हुए लेकर आकर एमआर ऑफिस में सबमिट करें। इसके अलावा मुख्तलिफ मकामात पर हमारे जो टीचर्स काम कर रहे हैं उनसे भी ख्वाहिश की गई है कि उर्दू कास्ट के लिए, उर्दू मदारिस के लिए भरपूर जो होना ताउन करे। और आज जो प्रेस मीट रखी गई है इसके अंदर ख़ासकर एमएलसी इलेक्शन में वोटर लिस्ट का नाम एनरोल किया जाए और हमारे अपुटा की जानिब से भी अनकरीब उम्मीदवार का या फिर किसी के तायद का ऐलान किया जाएगा। अपुटा जो महबूब नगर में नहीं बल्कि पूरी तेलंगाना में पूरे तकरीबन 10 वर्षों से काम कर रही है, एक अपना अलग मुकाम रखती है। तो इसके ज़रिए भी उम्मीदवार को ठहराया जाएगा या फिर किसी की तायद करने का भी ऐलान किया जाएगा। अनकरीब आप इसी प्रेस मीट के ज़रिए या फिर पेपरों के ज़रिए आप इसको गौर फिक्र कर सकते हैं। मैं उर्दू टीचरों से ख्वाहिश करता हूँ कि आप हमारा भरपूर ताउन करें, भरपूर साथ दें, ताकि आइंदा भी उर्दू कास्ट के लिए हम पेश रह सके और हुकूमत को हमारी और उर्दू के जो अंदर होने वाले जो हालात हैं उसकी तब्दीली को वाकिफ़ करवा सके और उर्दू के मसाइल को पेश कर सके। సమాజంలోని మార్పులకు అనుగుణంగా టెక్నాలజీని యాదవులు ఉపయోగించుకునే విధంగా చైతన్యం రావాలని అఖిల భారత యాదవ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట నరసయ్య యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో కొత్త పద్ధతుల ద్వారా జరుగుతున్న వివాహాల మాదిరిగా యాదవ సామాజిక వర్గంలో అదే విధంగా జరిపించాలనే ఆలోచనతో స్వప్న మార్కెట్ బ్యూరో హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 26న జిల్లా కేంద్రంలోని అనంతలక్ష్మి గార్డెన్స్ లో యాదవ వధూవరుల పరిచయ వేదిక ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
4 జిల్లాల యువతీ యువకులు తల్లిదండ్రులు ఈ వేదికలో పాలు పంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వప్న, రఘు, నగేష్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా స్వప్న యాదవ్ గారు స్వప్న మ్యారేజ్ బ్యూరో అనేటటువంటి సంస్థను స్థాపించి వెనుకబడినటువంటి యాదవుల్లో కూడా ఆధునికమైనటువంటి పద్ధతుల్లో వివాహాలు చేయించడం కొరకు వారు పూనుకుని మన మహబూబ్ నగర్ జిల్లాకు రావడం ద్వారా వారిని అభినందిస్తూ, ముఖ్యంగా పూర్వపు మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేటటువంటి నాగర్ కర్నూలు కానివ్వండి, వనపర్తి కానీ మరియు గద్వాల జిల్లాలో ఉండేటటువంటి అందరి యాదవ సోదరులకు తెలియజేసేది ఏమిటంటే 26వ తారీఖు నాడు, ఈ నెల 26వ తారీఖు నాడు లక్ష్మీనగర్ కాలనీలో కలిగినటువంటి అనంతలక్ష్మి గార్డెన్ ఫంక్షన్ హాల్లో యాదవ వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించబడుతున్నది కనుక ఆ కార్యక్రమానికి జిల్లాలో ఉండేటటువంటి 4 జిల్లాల్లో ఉండేటటువంటి యాదవ సోదరులను కోరినదేమనగా ఆ రోజు వచ్చి తమ యొక్క పిల్లలకు, అంటే అటు బాలురు కానివ్వండి, బాలికలకు కానివ్వండి, వారికి కావాల్సినటువంటి సరి అయినటువంటి జోడీని ఎంపిక చేసుకోవడం కొరకు వారందరినీ రావాల్సిందిగా కోరుతూ, మైదీపట్నంలో మన మ్యారేజ్ బ్యూరో ఉంది, మన యాదవులది. ఇక్కడ మహబూబ్ నగర్లో మన సంఘం వాళ్ళ తరపు నుంచి పెట్టడం జరుగుతుంది. 26వ తారీఖు 10 గంటల నుంచి 5 గంటల వరకు మీరందరూ రావడం కోరుకుంటున్నాను. జీవో 11, 12లను సవరించకుండా అప్గ్రేడేషన్ చేయడం భాషా పండితులకు తీరని అన్యాయం జరుగుతుందని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్షులు సురేందర్నాథ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర మంత్రి మండలి 2487 భాషా పండిత పోస్టులను అప్గ్రేడ్ చేయడం అభినందనీయమన్నారు. కానీ అన్ని సబ్జెక్టుల ప్రమోషన్ విషయంలో డిగ్రీని ప్రామాణికంగా తీసుకొని భాషా ఉపాధ్యాయులకు మాత్రం పీజీని ప్రామాణికంగా తీసుకోవడం దారుణమన్నారు. జీవో నెంబర్ 11, 12లను సవరించి భాషా ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వము 20 తారీఖు రోజు భాషా పండితుల అప్గ్రేడేషన్ చేస్తూ ఆమోద ముద్ర పొందినందుకు హర్షిస్తూ, మరి అదేవిధంగా భాషా పండితులకు అప్గ్రేడేషన్ చేసినటువంటి భాషా పోస్టులని మొత్తం గూఢంగా 11, 12 జీవోని సవరిస్తూ భాషా పండితులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాము. మరి మాకు ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి ఆ పోస్టులని, భాషా పండితుల పోస్టులు భాషలకే సంబంధించినటువంటి భాషా పండితులకు ఇవ్వాలనేటటువంటి మా డిమాండ్. ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం జరుగుతుందని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో మందకృష్ణ మాదిగ దళితుల గౌరవాన్ని అగ్రవర్ణ కులాల నాయకులకు తాకట్టు పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ 20 తేదీన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో మాలల సింహగర్జన సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో మాలలు ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదని, ఎస్సీ బడ్జెట్ నిధులను వేరే పథకాలకు మళ్లిస్తూ దళితులకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మహబూబ్నగర్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల్లోని అన్ని సంఘాలు కూడా ఏకమై ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, రిటైర్డ్ ప్రొఫెసర్లు, మేధావులందరూ కలిసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే ఎస్సీలను వర్గీకరించాలన్నటువంటి కుట్రను భగ్నం చేయడానికి ఈ వ్యతిరేక పోరాట సమితి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో ఈ ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన మేమందరం ఈరోజు మాలలకు ఒకటే సంకేతం ఇవ్వదలుచుకున్నాం. ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను వ్యతిరేకంగా ఈరోజు అడ్డుకోవడానికి నవంబర్ 20వ తేదీన హైదరాబాద్లోని నిజాం కాలేజీలో
మాలల సింహగర్జన అనేటువంటి బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభకు రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా మాలలు, ఉద్యోగస్తులు, మహిళలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున తల్లి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మాలలు ఎవరు కూడా శత్రువులు గారు, మాలలు కూడా ఎవరు కూడా అన్యాయం చేయలేదు. రేపు ఈరోజు రాష్ట్ర కేబినెట్లో మాలమాదిగలకు కేబినెట్లో మంత్రి పదవులు లేవు. ఈరోజు ముఖ్యమంత్రి ఒక దిక్కు దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మోసం చేసి మరి దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పిండు, దళితులకు 2 పడకల గదులు అని చెప్పిండు. ఈ విధంగా మోసం చేసి దళితులను పక్కదారి పట్టించి ఈరోజు వర్గీకరణ పేరుతోటి దళితుల యొక్క అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివరిస్తున్నాయి. ముఖ్యంగా మేము ఒకటే కోరదలుచుకున్నాం, మీరు దళితుల యొక్క సంక్షేమాన్ని కోరినట్లయితే దళితుల యొక్క బడ్జెట్ అంతా దారి మళ్ళించి ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ల దారి మళ్ళించి ఈరోజు మిషన్ భగీరథ అని లేకపోతే ఇది మొక్కలు నాటే హరితారం అని చెప్పి ఈ కార్యక్రమానికి దళితుల యొక్క బడ్జెట్ను దారి మళ్లించి తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నది. ఇది మేధావులంతా గమనించాలి. ప్రభుత్వం కూడా పునరాలోచన చేసి ఈ దళితుల యొక్క బడ్జెట్ను దారి మళ్లించకుండా ఎస్సీ కార్పొరేషన్ రుణాలను కూడా ఇప్పటివరకు మంజూరు చేయలేదు. చాలామంది నిరుద్యోగులు అప్లై చేసుకొని లోన్లు మంజూరు కాక గ్రౌండింగ్ కాక ఇంకా ఆవేదన చెందినటువంటి పరిస్థితి. అంటే ఈరోజు ఒక పక్క కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి దళితులను అభివృద్ధి చేస్తామని చెప్తున్నటువంటి కేసీఆర్ కానీ మరి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్లో రుణాలు మంజూరు లేదు, మరి విద్యార్థులకు స్కాలర్షిప్లు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. అసలు ఈరోజు దళితులను బద్ధ శత్రువులుగా చేస్తున్నటువంటి అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందంటే అది కేసీఆర్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మేము వర్గీకరణకు వ్యతిరేకంగా ఎన్ని శక్తులు అడ్డొచ్చినా వర్గీకరణ అడ్డుకుంటాం. ఇది మాలల పంతం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మేము రాజ్యాంగం పట్ల శాసనం పట్ల మాకు గౌరవం ఉంది కాబట్టి చట్టాలను గౌరవిస్తాం కాబట్టి ఈ చట్టాల ద్వారా శాసనం ద్వారా రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగంలో ఉన్న హక్కుల విధంగా మేము అంబేద్కర్ ఆశయ సాధనలో పనిచేసి ఈ రిజర్వేషన్లు కాపాడుకుంటాం. అవసరమైతే ఈ రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ మేము ఎక్కడ కూడా మాదిగలకు కానీ ఇంకో జాతి కానీ అన్యాయం చేసేటటువంటి తత్వం మాకు లేదు. మాలలు కూడా ఎవరు కూడా ఆ విధంగా అన్యాయం చేయరు. ఈరోజు మాలను దుష్ప్రచారం చేయడం అనేది మానుకోవాలని చెప్పి ఈ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాట సమితి ద్వారా ఈరోజు మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఇవి ఈ రోజు వార్తలోని విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.